హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తుంది. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీలో చేరిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు అంశం స్పీకర్ పరిధిలోకి వస్తుందని, ఆయన నిర్ణయమే ఫైనల్ అని తాజా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జోష్లో ఉండగా బీఆర్ఎస్ పార్టీ నేతలు డీలా పడ్డారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎమ్మెల్యేలతో పాటుగా మరికొందరు ఎమ్మెల్సీలు కూడా చేరుతారని చెబుతున్నారు. గతంలో కొందరితో సంప్రదింపులు జరిపినప్పుడు వివిధ కారణాలతో వారు ముందుకు రాలేదని, కానీ ఇప్పుడు కోర్టు తీర్పుతో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని తేలడంతో పార్టీ మారాలనుకుంటున్న వారు మరోసారి ఆలోచనలో పడ్డారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాకపోవడం, ఆ తర్వాత ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలో కీలకమైన నేతలుగా ఉన్న కేశవరావు, పోచారం లాంటి వారు పార్టీ మారడంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణులు షాక్కు గురయ్యాయి. ఆ తర్వాత సింగిల్ బెంచ్ తీర్పు, రాజకీయ పరిణామాలు మారడంతో కాంగ్రెస్లో చేరికలు నెమ్మదించాయి. ఇకపై చేరికల వేగం పెరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా వ్యవహరించడం సరికాదని విమర్శలు వెల్లువెత్తాయి. ఆనాడు 40 వరకు ఎమ్మెల్యేలను కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, ఇతర పార్టీల సభ్యులను ఆ పార్టీలో చేర్చుకున్నారు. కానీ వారిలో ఎవరిపైనా అనర్హత వేటు పడలేదు. కానీ ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం నైతికంగా సరికాదని విమర్శలు వస్తున్నాయి. తమకు మొదటి నుంచి చట్టం, న్యాయస్థానాలపై గౌరవం ఉందని, ఇప్పుడు అనుకూలంగా తీర్పు వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత తీర్పు ఆధారంగా ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని వేచి చూడగా ఎమ్మెల్యేలపైన చర్యలకు ఆదేశాలు రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ షాక్ గురైంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు రాష్ట్ర స్పీకర్కు ఆదేశాలు ఇస్తుందని, టైం ఫ్రేమ్ ఇస్తుందని ఆదేశించినా వారికి నిరాశ ఎదురైంది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్కు ఆలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు. పార్టీ మారిన వారిపై ఎలాగైనా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. అందుకే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుందని తెలుస్తుంది. అనర్హత పిటిషన్లపై గతంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు న్యాయవాదితో మాట్లాడామని స్వయంగా కేటీఆర్ వెల్లడించారు. సుప్రీం సీనియర్ న్యాయమూర్తిని సంప్రదించినట్లుగా గుర్తు చేశారు. తాజాగా డివిజన్ బెంచ్ తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టనున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు.